ఏంటి నా కోసమే వెయిట్ చేస్తున్నారా? నీకు అమ్మాయిల వెంట తిరగడం తప్పించి వేరే పనేం లేదా? సార్ సార్ మీరు ఫుట్బాల్ ప్లేయర్ కార్తిక సార్. సార్ నిన్న మీరు కొట్టిన గోల్కి అబ్బబ్బబ్బబ్బా మేడం మీ గర్ల్ ఫ్రెండా? మేడం మీరు చాలా లక్కీ తెలుసా? సార్ని నెక్స్ట్ బెంగాల్ టీం క్యాప్టెన్ అనుకుంటున్నారు. అసలు తెలుగు వాళ్ళ పరువు ఏడుకో తీసుకుపోయాడు. మేడం సార్ ఒక సెల్ఫీ సెల్ఫీ సార్ సెల్ఫీ. అదేంద్ర అట్లా పడేసింది? కోపం రపై కోపం. అయినా నువ్వు చేసిన ఓవర్ యాక్షన్కి నిన్ను పడేయాలి. నేను చేసేది ఓవర్ యాక్షన్ అయితే నువ్వు చేసేదేంద్రా? సారీ, మావాడు కొంచెం ఎక్కువ పొగిడినట్టున్నాడు. మిమ్మల్ని పొగిడితే నేను పడిపోతాను అనుకున్నారా? నన్ను పొగిడితే మీరెందుకు పడతారు? కింద చూస్తే పడతారు. వదులు. వదిలితే పడిపోతారేమో. ఐ మీన్ కింద. వదలేదు వదలేదు ప్లీజ్. వదలకపోయినా పడిపోతారేమో. ఐ మీన్ నాకు. చేంజ్ ఆఫ్ కలర్స్ అంట. Oh my God! Look at this. Surya is actually the captain of the Bengal football team. నీ యాక్సెంట్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి వైశాలి. మొన్న సూర్యని వద్దనుకున్నావు, ఇప్పుడు అదే చెప్తున్నా. చూసే వాళ్ళకి అలా అనిపించట్లేదు, అట్లీస్ట్ నాకు. అయినా అతను చేసిన తప్పేంటి? నన్ను ప్రేమించడం. ఆ మాట నాకు కాదు, తనకు చెప్పు. Congratulations. Looks like my friend is a big sports star. హలో, నాకేం ప్రమోషన్ ఇచ్చి ఫ్రెండ్ పోస్ట్ ఇవ్వసరలా. మొన్న లిస్ట్ చేశారుగా, నాకు బాయ్ ఫ్రెండ్ పోస్ట్ చాలు. పడరేమని టెన్షన్ పడకండి, పడేసే బాధ్యత నాది. పడిపోతావు. ఓయ్, నువ్వు షాపింగ్ ఫినిష్ చేసుకుని వచ్చే. సరే. నేను రాకేష్ని కలిసి వచ్చేస్తాను. బాయ్. నో పార్కింగ్ 225014. హలో, డాక్టర్ రాకేష్. Are you Dr. Vaishali? యా. He's waiting for you. రూమ్ నంబర్ 102. థ్యాంక్ యూ. హాయ్ రాకేష్. Hey Vaishu, you're looking great. థ్యాంక్ యూ. చాలు, కూర్చో. ऊपर चलो 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 जल्दी 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 ఏ సూర్య, चलो चलो चलो. సూర్య, అయ్యా వచ్చిన పని అయిపోయింది. దాదా రోకి. ఐఎమ్ వెరీ హ్యాపీ. సూర్య, నువ్వు దుర్మార్గుడి తెలుసా? తెలుసు, అది నా కార్. ఆ విషయం కూడా తెలుసు. నేను వైషు వచ్చిన డ్రైవ్. నీకు సాయంత్రం కల్లా నీ కార్ నీ ఇంట్లో ఉంటుంది, ఓకేనా? ఇదిగో ప్లీజ్. అదిగో టాక్సీ టాక్సీ టాక్సీ. ఇక్కడ కూడా వచ్చాడా? ఎక్స్క్యూజ్ మీ, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? కార్లో వచ్చినట్టు గుర్తుంది, కానీ కార్ కనిపించట్లే. నేను ఫ్లైట్ వేసుకొచ్చాను, ఇక్కడే ఎక్కడో పార్క్ చేశాను, కనబడట్లేదు. పొద్దున్నే వచ్చేస్తారో ఎక్కడి నుంచి వచ్చేస్తారో తెలియదు. ఎక్కడికి వెళ్ళాలో గుర్తుంటే ఐ కెన్ డ్రాప్. చూడు బాబా, షా పద. పదండి. ఏయ్, ఏయ్. రాము, బ్యాక్గ్రౌండ్ లో కిషోర్ కుమార్ పాట, పక్కనే వైశాలి. వాట్ ఏ కాంబినేషన్. ఇలాంటి కబుర్లు చెప్పి ఎంతమందిని పడేశావు? మిమ్మల్నే పడేశాను. అదే పోయిన జన్మలో ఇదే కిషోర్ కుమార్ సాక్షిగా. మీకు గుర్తులేదు, నాకు గుర్తుంది. తెలుగువారా? మిమ్మల్ని ఎక్కడో చూసాను సార్. ఛాన్సే లేదు, పోయిన జన్మలో చూసుంటావు. పోయిన జన్మల కాదు పిచ్చోడా, మొన్న మొన్న. కాదన్నా కదా. ఖచ్చితంగా నువ్వు కాదు. అయినా ఎవరైనా ఇలాంటి రౌడీ వెధవల్ని ప్రేమిస్తారా?
నీ మొహం అదే తన మొహం. మీరిద్దరూ చూడటానికి ఒకేలా ఉన్నా అసలు పోలికే లేదు. రాక్షసి, పొగరబోతు. ఏ రేంజ్ పొగరు అనుకున్నారు తెలుసా? అచ్చో బాబోయ్, తను గుర్తు చేసుకుంటే చాలు ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఐ కాంట్. Do you have a heart? ఎవరైనా ఎలా తిడతారా? మిమ్మల్ని తిట్టినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నారు? అప్పుడు మిమ్మల్ని ఇప్పుడు ఇంతలా తిట్టినా, ఇప్పుడు మిమ్మల్ని అప్పట్లో ఎంత బాగా చూసుకున్నామని తెలుసా? మీ మీద ఏ కూడా వాళ్ళు ఇచ్చేవాడిని కాదు. ఛ! సార్ గుర్తొచ్చింది. ఆ రోజు ట్రైన్లో అమ్మాయిని ఎవరు రౌడీ వేదవులు ఏడిపించారని మీరు హీరో లెవెలే బాధేశారు. కరెక్టే సార్, అమ్మాయి కొంచెం పొగరు ఎక్కువే. ఏం చూసుకోను. అది నా పాత గర్ల్ ఫ్రెండ్. ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేగా? ఈ అమ్మాయి నా కొత్త గర్ల్ ఫ్రెండ్. ఇద్దరు ఒకటే కదా సార్? ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. మరి అమ్మాయికి తెలీదు. చెప్పు దొబ్బింది. నష్టం. మీ పొగరుతో పాటు కంగారు కూడా ఎక్కువే. ఇచ్చిలో దిగేశారండి. దాని దొబ్బేసి ఏం చేద్దాం అనుకున్నావు? మా అమ్మకి హెల్త్ బాగాలేదండి. సారీ అండ్ థ్యాంక్స్. సూర్య, తను అంతలా కాదనుకుంటుంటే నువ్వు ఇంతలా ఎలా ఇష్టపడగలుగుతున్నావు? తను సూర్యాన్ని మర్చిపోయింది ఇక్కడ, ఇక్కడ కాదు. మర్చిపోయి ఎంత బాధపడుతోందో చెప్పుకోలేకపోతుంది. గుర్తులేదు కదా. నువ్వు నిజంగా దుర్మార్గుడివిరా. సూర్య, అది వైశ్వాల్ బావ నెక్స్ట్ వీక్ వస్తున్నాడు. అన్నీ కుదిరితే పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్ళిపోతాడు. ఎందుకో చెప్పాలనిపించి చెప్తున్నాను. ఆల్ రైట్, సీ యూ. Yeah, Alex. Just reached my aunt's home to get married. Yeah, of course, with Vaishali. You guys should all come. ఒరే రాము, I'll call you back. ఇదేనా రావడం? రాదా? ఇప్పుడే. అమెరికా వెళ్ళాక నువ్వు బాగానే రమ్మొచ్చావురా. నీ పెళ్లి గురించి నేనంతా మాట్లాడేశాను. వైశాలి, నేను మాటిస్తే అంతా అయిపోయినట్టే. నువ్వేం మారలేదత్త. నీ మాటలకు మామయ్య సిక్కిపోయి ఉంటాడుగా. ఓహో, చతుర్ రామలింగం ఫ్రమ్ అమెరికా. ఇదేనా రావడం? అవును మామయ్య. ఆ, మామయ్య వైశాలి ఎక్కడ మామయ్య? చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఐఎమ్ డైయింగ్ టు సీ హర్. కదా. ఇదిగో వైశాలి, చూడు. తర్వాత కలుద్దాం. చక్కగా ఉంది కదా? ఫోటో ఇచ్చారేంటి? అంటే అది ఇంట్లో లేదా? ఇంకా 5 కదరా అయింది. అది ఇంటికి వచ్చేసరికి ఏ అర్ధరాత్రి అవుతుంది. ఇది మాకు మామూలే. నువ్వు స్నానం చేసిరా, భోంచేద్దు గాని. అమెరికాలో ఇది మామూలేనే కదా. పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చింది. ఇక్కడ కూడా ఇది మామూలు అంటే ఎక్కడ సత్తాం? ఐ లైక్ ఇట్. ఈ రియాక్షన్ అమెరికాలో లేకే పెళ్లి చేసుకోవడానికి కాలిఫోర్నియా నుంచి కలకత్తా వచ్చేసాను. Stop joking, Baba. Thank you for the coffee. వైషు, కమ్ ఆన్, నేను రెడీ. ఈ మామయ్య కూడా. నేనేం చేస్తా? నేను వస్తున్నా. మామయ్య నువ్వు కొంచెం పక్కకెళ్తే నేను వైషు మాట్లాడుకుంటాం కదా. సరే కానీ. యూనో వైషు, చిన్నప్పుడు మనం స్కూల్కి ఇలాగే పరిగెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఎప్పుడు నువ్వే ఫస్ట్ వచ్చేదాన్ని తెలుసా? బావా, అడగడం మర్చిపోయా. మనం ఇద్దరం కలిసి చదువుకున్నామంట కదా. అమ్మ చెప్పింది, నాకు గుర్తులేదే. 6th క్లాస్ వరకు. అప్పటి నుంచే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం తెలుసా? 6th క్లాస్ నుంచా? ఏం చూసి? నువ్వు అస్సలు అబద్ధాలు ఆడేదానే కాదు. అది చాలా. సిస్టర్ ఎలా ఉన్నారు? బాగున్నారా? గుర్తుపట్టలేదు కదా నేను. ఆ రోజు ట్రైన్లో నెక్స్ట్ డే రాకి. బావగారు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐఎమ్ ఫైన్. అడిగానని చెప్పండి. కన్ఫ్యూజ్డ్ ఫెలో. నేను పక్కనే ఉన్నాను కదా, నన్నే డైరెక్ట్గా అడగచ్చుగా. మీ అన్నయ్యకి అస్సలు క్లారిటీ లేదు. అయ్యో నాన్న, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ కాలం అమ్మాయిలు మరీ హార్ట్లెస్ గా తయారైపోతున్నారమ్మా. అంతగా ప్రేమించిన వాడిని మర్చిపోయానని మొహం మీద ఎలా చెప్తుంది డైరెక్ట్ గా? వర్స్ట్ జనరేషన్.
ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నా గురించే. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. నా కూతురు వైశాలి తెలుసుగా? తెలుసు సార్. నన్ను పేషెంట్ చేసిన డాక్టర్ తనే కదా, ఎలా మర్చిపోతాం? అంతగా ప్రేమించిన వాడిని మర్చిపోయానని మొహం మీద ఎలా చెప్తుంది డైరెక్ట్ గా? ఇట్ షుడ్ బి అ పనిషబుల్ ఆఫెన్స్. పంచబుల్ అఫెన్స్. నానా, వన్ సైడ్ ఆర్గ్యుమెంట్ విని ఎలా జడ్జ్మెంట్ ఇస్తావు? పోనీ మీ ఆర్గ్యుమెంట్ ఏంటో కూడా చెప్పండి. మీరు కార్తీక్. ఓ చతుర్. మీ జడ్జిమెంట్కి వైశాల్ ఆర్గ్యుమెంట్కి కనెక్షన్ ఏంటి? వైశాలి పిలుస్తుంది. ఓ పదండి సార్, జాగింగ్ చేస్తూ కదిందూరు కానీ. అమ్మో, ఇవాళకి ఇంతే చాలు. ఇంకా బాబు, ఇంతకీ మిమ్మల్ని మర్చిపోయానని చెప్పిన అదృష్టవంతరాలు ఎవరు? తను ఎవరో తెలిస్తే గుండె చచ్చిపోతారు. మీ గర్ల్ ఫ్రెండ్ గురించి తెలిస్తే నా గుండె ఎందుకు ఆగిపోతుంది? అంటే అంత అందగత్తని చెప్తున్నాను సార్. సార్, హాయ్. సిస్టర్, వీడు మీకు ముందే తెలుసా? లేదండి, ఇందాక ఈ పలకింపుని బట్టి నా కాబోయే బారికి బెదరని అర్థమైంది. ఏంటి సార్ ఇద్దరు కలిసి వచ్చారా? లేదు, ఇక్కడికి వచ్చాకనే కలిసాం. ఏం సార్? అవును సార్. ఇందాక అక్కడ సిస్టర్ కనిపిస్తే మీ గురించి అడిగా. పక్కనే ఉన్నాగా, చూశాను. నేను మాట్లాడుతున్న ఇతని గురించి సార్. నేను మాట్లాడుతున్న తన గురించి. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. నేను మాట్లాడుతున్న వీళ్ళిద్దరి గురించి. అబ్బా! నోరు ఎత్తితే చంపేస్తా. చెల్లి బావా అని వరుసలు కలిపేసి డబ్బులతో పెద్ద అనుకున్నా, చూడటానికి అమాయకంగా ఉన్నట్టు ఊరికి కొత్త ఎవరు లేరు అనుకున్నా, నేనున్నా. ఏం సార్? అవును సార్. నేను మారిపోయింది సార్. వెళ్ళిపో, వెళ్ళిపో. వెళ్ళి చెప్తున్నారుగా. కూల్ సార్. సార్ కూల్, నన్ను క్షమించండి సార్. ఎందుకు సార్? ఇందాక తను నాకేదో నిజం చెప్పడానికి ట్రై చేస్తుంటే మీరు అడ్డుపడుతున్నారేమో అని అపార్థం చేసుకున్నాను సార్. ప్లీజ్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ మై అపాలజీ సార్. థ్యాంక్స్ ఫర్ సేయింగ్ మీ సార్. ఓకే చతుర్, ఓకే ఓకే ఓకే. పాపం పిల్లని అనుకున్నారు. A4 Apple. P4 P4 ఫోన్. Phone. గుడ్ గర్ల్. హాయ్ రాకేష్. హాయ్. ఏంటి లేట్? సేమ్ రీజన్. సూర్య ఎలియాస్ కార్తిక్. ఎంత చెప్పినా నా వెంట పడుతూనే ఉన్నాడు. నా నుంచి ఎలా దూరంగా పారిపోవాలో తెలియట్లేదు. నన్ను పెళ్లి చేసుకో, నీ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. ఆ? జోక్, నవ్వచ్చు, ఎవరు కొట్టరు. ఇలాంటి జోక్ వేస్తే ఎవ్వరు పడరు. రేపు సెమినార్కి నువ్వు కూడా వస్తున్నావు కదా. So, psychotherapy is the first line treatment for people with borderline personality and behavior. There are two types of personality disorders. One is normal and the other one is eccentric. But we have researchers who are trying to solve this as well. So, let's get going with cluster B. Cluster B generally includes dramatic, overly emotional, are known to preemptively attack others. హాయ్. When they feel హాయ్. they tend ఏంటి to మీ hold బాగుంది grudges and తీసుకొచ్చా? display pathological jealousy. పాపం, ఇంట్లో బోర్ కొడుతుందంటే పోన్లేని తీసుకొచ్చా. But the thing is, you got to be sensitive. ఇంతమంది డాక్టర్లో మన డాక్టర్ ఎక్కడ ఉందో ఏంటో. రేయ్, నా ఫోన్. నువ్వేంటి ఇక్కడ? అంటే గుంపు ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలిగా, వృత్తి ధర్మం. డాక్టర్ సూర్య. డాక్టర్ భోస్లే. అండర్ ద కిడ్నీ తెరిసే. ఆడ వెళ్ళిపోయాడు. ఓకే. ఇంతకీ నా డాక్టర్ అని కనపడిందా? కొత్త డాక్టరా పాత డాక్టరా? ఇద్దరు ఒకటే కదా. అదిగో అక్కడ. They are giving 5. Vaishu, can you please look into this file? తొందరగా వెళ్తే బెటర్ ఏమో, లేకపోతే ఏదో తగులుకుంటాడు. అంటే చుట్టూ ఎదవలు, పైగా అక్క చిప్పు. హలో, మనకన్నా పెద్ద ఎవరు లేడు ఈ కోల్కతాలో. ఇన్నాళ్ళు ఏదంటే తిట్టనుకున్నారు అయ్యా. దీస్ రిజల్ట్స్ సీమ్ ఫైన్. అవి ఏంటిది? టై కట్టుకోవడం కూడా రాదు. Fine, listen, the readings whichever you took were fine, okay? You just send it across to the chief doctor and then I'll confirm it with you. Okay? Okay, fine. Then I'll cross check. ఏంటిది చిన్నపిల్లాడిలా? మీరు చూస్తున్నారని అక్క ఎక్కువ చేస్తుంది డాక్టర్. అంతే అంటావా? We'll have another conference. మీరు చూడట్లేదని అక్క మరీ ఎక్కువ చేస్తుంది డాక్టర్. ఇప్పుడు చూడమంటావా చూడొద్దంటావా? టాస్ ఇద్దాము డాక్టర్. Yeah. యాక్చువల్లీ we both are very comfortable with each other. I think ఈడు ఓవర్ యాక్షన్. so. Why don't we
టేక్ దిస్ రిలేషన్షిప్ టు ద నెక్స్ట్ లెవెల్. షల్ వి మ్యారీ? ఐ కెన్ ఫీల్ యువర్ పెయిన్ డాక్టర్. మీకు రౌండ్స్కి టైం అయినట్టుంది. అయ్యింది. సారీ బాబా, ఏంటి ఏదో చెప్తున్నావు? ఇంగ్లీష్ కదా ఎమోషనల్ అయిపోయింది. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను వైషు. థ్యాంక్స్ ఫర్ ఏమంటావ్? విల్ క్యాచ్ అప్. బాబా ఏదో చెప్తున్నావు? తెలుగులో చెప్పినా అర్థం కాలేదేంటి? అర్థం కాదు. ఆ మాటకు వస్తే నువ్వు హిందీలో చెప్పినా నాకు అర్థం కాదు. ఏం పీక్కుతో? హే చతు, కార్తీక్, మీరు ఇక్కడ? ఒక్కరే వచ్చారా, గర్ల్ ఫ్రెండ్తో వచ్చారా? తనతోనే మాట్లాడుతున్నా. ఫోన్ ఫోన్. మీరు తనతో ఏదో మాట్లాడుతున్నారా? మాట్లాడండి. మర్చిపోయాను. చెప్పండి. ఇక నో ఇంగ్లీష్ నో తెలుగు, రేపు తమిళ్లో మాట్లాడుకుందామే. ఏంటి తమిళ్లో మాట్లాడే తోటకూర కట్టా? ఏ విషయమైనా ఇప్పుడు తేలిపోవాల్సిందే. అయినా నాకన్నా హైట్ ఉన్నా అని పొగరు నీకు. ఏ, చిచ్చి ఫోన్. ఓ, మీరు మాట్లాడుకోండి సార్, మాట్లాడుకోండి సార్. మళ్ళీ మర్చిపోయాను. ఎక్కడ? పోనీ రేపు చెప్పనా? వైషు, వైషు, హాయ్ రాకేష్. మొన్న మనం కలవాల్సింది కలవలేదే, బిజీయా? డాక్టర్ సూర్య, ఎస్ డాక్టర్ జే కృష్ణ. అలాంటి అమాయక ప్రజల జీవితాలతో ఆడుకోవడం మీకు చిన్నప్పని చబ్బిందా, లేక మధ్యలో పెరుగుతూ పెరుగుతూ? ఆకలి రాబాయ్, ఆకలి. ఏం చేస్తాం? మీల్స్ రెడీ. వచ్చాడా? వచ్చాడు. కార్తీక్, ఎస్. ఏంటి సార్? మీరు నాకు హెల్ప్ చేయాలి. ఎనీ టైం చతుర్, చెప్పండి. నేను పక్కనే ఉన్నా వైశాలి కళ్ళు వేరెవరినో వెతుకుతున్నాయి. నాతో మాట్లాడుతుంది కానీ వేరే ఎవరి మాటలో వింటోంది. ఫోకస్ డాక్టర్. ఎస్. అంటే తన కళ్ళు వెతికేది నన్నని, తను వినేది నా మాటే అని మీరు నన్ను 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 అనుమానిస్తున్నారా? చూడు, నువ్వు వైశాలిని లవ్ చేస్తున్నావు డౌట్ నాకు లేదు, కానీ వైశాలే వేరే ఎవరినో లవ్ చేస్తుందని డౌట్. ఎవరిని? అది మీరు కదా కనిపెట్టాలి. అవును కదా. సారీ ఫర్ ది ఇంటరప్షన్ అండి. మీరు తెలిసి అడుగుతున్నారా, తెలియక అడుగుతున్నారా? తెలుసుకోవాలని అడుగుతున్నాను. మీరు పోయి ఎవరిని అడుగుతున్నారో తెలుసా? నేను ఈ ఊరు కొత్త కదా, ఈయన కదా నాకు హెల్ప్ చేయాలి. ఏం కార్తీక్? అవును కదా. ఏ కార్తీక్, ఎక్కడికి? ఐఎమ్ ఆన్ ద జాబ్ చతుర్. ఓకే, నైస్ ఫెలో. ఎవరు? తను. మీ ఎన్ఆర్ఐ డాక్టర్స్ అంతా ఇంతేనా? అంటే ఇండియాలోనే చదివాంగా. ఇండియాలో చదవరు కానీ ఇండియాకి మాత్రం రాకలేదు. ఎందుకంటే ఇక్కడ జీవితాలతో పాటు పర్సులు కూడా కొట్టిస్తారు. వెతికినా దొరకవు. సెకండ్ నైస్ ఫెలో. రాకేష్, ప్లీజ్ డోంట్ డూ దిస్ టు మీ, ప్లీజ్. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నువ్వు వార్నింగ్ అనుకున్నా ఐ డోంట్ కేర్. చివరిసారిగా చెప్తున్నాను, సూర్య నువ్వు ప్రేమించినా, నిన్ను సూర్య ప్రేమించినా ఇబ్బంది పడేది నువ్వే. ఎందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నావు? అది మాత్రం మర్చిపోవద్దు, గుర్తుంచుకో. ఐల్ టేక్ ఏ లీవ్. ఎవడాడు? లిసన్, నాట్ టుడే. నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. టెన్షన్ పడద్దని చెప్పా కదా. నేను పడేసే బాధ్యత నాది. ప్రతిదీ నీ గురించి అయి ఉండాలా? నా వెంట పడడం మానే. ఏ, నీకేనా పిచ్చా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? దగ్గర ఉన్నట్టు అనిపిస్తావు కానీ అందుకోలేని దూరం. ఐ హేట్ టు లెట్ యూ గో అంటావు. అరే, ఇంతలోనే ఐ వాంట్ యూ అవుట్ ఆఫ్ మై లైఫ్ అంటావు. అసలు నీ మైండ్లో ఏం ఆలోచిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. మర్చిపోవడమే నీ ప్రాబ్లం అయితే నేను చూసుకుంటా. కంటికి రెప్పలా. Why won't you understand? నన్ను మర్చిపో. मैडम कुछ प्रॉब्लम है? क्या चाहिए रे तेरे को? हाँ, क्या चाहिए? తను కావాలరా. ఇవ్వలేవుగా, బయలుదేరా.